నగకర్నూలు జిల్లా చారుకొండలో రైతన్నలు ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను సీసీఐ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. జడ్చెల్ల కోదాడ జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పంటను మిల్లు వద్దకు తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఓ రైతు తన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదని పురుగుల మందు తాగడానికి కూడా ప్రయత్నించడంతో పక్కనే ఉన్న రైతులు మందు డబ్బాను లాక్కొని పక్కకు పాడేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో సీసీఐ అధికారులు తమ పత్తిని కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీసీఐ అధికారి వచ్చి పత్తి కొనుగోలు చేసే వరకు ఆందోళన చేపడతామని గట్టిగా చెప్పడంతో సీసీఐ అధికారిని రప్పించి రైతులతో మాట్లాడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీసీఐ అధికారి భరోసా ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. మనం పోదాం, మీ సీసీ ఉన్న పత్తి కాడికే పోదాం. పత్తి మా రైతులకు చూద్దాం. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మొత్తం కొంటారా? అదే పత్తి ఉన్నారు కదా, అదే పత్తి సారోలు దగ్గర పత్తి మొత్తం బండ్ల రైతులు తెచ్చినవేమో అక్కడనే ఆగుతున్నాయి. దళారుల పత్తి మాత్రం ఎమ్మటే పోతుంది. 10,000 5,000 ఎంతో ఇస్తున్నారు. వాళ్ళ పత్తి ఆగడం లేదు. యాజమాన్యాన్ని తీసుకురండి. మొత్తం దింపమంటే దింపడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రేట్లు 4 ఉన్నాయి కదా, అవి గవర్నమెంట్ సాఫ్ట్వేర్ లో వచ్చిన రేట్లు. నేనేదో ఒక రేట్ రాస్తే కాదు. 8% ఉంటే 8,010 ఉంటే, 12% ఉంటే 7,600 ఉంటే ఆ రేట్ దాని ప్రకారం వస్తాయి సిస్టమ్ లో. అంతే తప్ప నేను రేటు కూడా రాయను. ఓన్లీ పర్సెంటేజ్ కానీ క్వాలిటీ కానీ రాస్తే దాని అంతా అదే రేట్ వస్తుంది. మనం పోదాం, మీ సీసీ ఉన్న పత్తి కాడికే పోదాం. మా పత్తి మా రైతులకు చూద్దాం. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మొత్తం కొంటారా? అదే పత్తి ఉన్నారు కదా, అదే పత్తి సారోలు